విశ్వనాథ్ గారి ప్రతిభని గుర్తించి తన తర్వాత సినిమాకి డైరెక్షన్ ఛాన్స్ ఇస్తానని ఏఎన్నార్ గారే స్వయాన మాటిచ్చారు. మంచి కథ సిద్ధం చేసుకోమని కూడా చెప్పారు. అయితే విశ్వనాథ్ గారు ఏం చేశారంటే, కోడూరి కౌసల్యాదేవి గారు రచించిన 'చక్రభ్రమణం' అనే నవలని ఆధారంగా చేసుకొని ఒక కథ రాసుకున్నారు. అయితే దర్శకత్వం వహించడానికి ఆయనకి ధైర్యం చాలక ఆదుర్తి గారి దగ్గరికెళ్ళి ఆ సినిమాని మీరే దర్శకత్వం చేయండి. నేను నెక్స్ట్ సినిమాని కావాలంటే చేస్తాను అని చెప్పారు. ఈ విషయాన్ని మీరే ఏఎన్నార్‌కి చెప్పాలని కూడా చెప్పారు. అప్పుడు ఆదుర్తి గారు విశ్వనాథ్ గారిని ఏఎన్నార్ దగ్గరికి తీసుకెళ్ళి విషయం చెప్పారు. విశ్వనాథ్‌కి కొంచెం ధైర్యం సరిపోవట్లేదు. తరువాత సినిమా చేస్తాడు. ఈ సినిమా మనం చేద్దాము అని చెప్పారు. అప్పుడు ఏఎన్నార్ గారు దానికి సరే అన్నారు. అప్పుడు ఆదుర్తి గారు ఆ సినిమాకి దర్శకత్వం వహించారు. అదే 'డాక్టర్ చక్రవర్తి'. 'డాక్టర్ చక్రవర్తికి' విశ్వనాథ్ గారు అసోసియేట్ డైరెక్టర్‌గా పనిచేశారు. 'డాక్టర్ చక్రవర్తి' 1964లో విడుదలై మంచి విజయం సాధించింది. తర్వాత సినిమాకి ఆయన దర్శకత్వం